హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాయానగరి. పెద్ద టీజర్ రిలీజ్ అయింది భయ్యా. అండ్ హానెస్ట్లీ చెప్పాలి అంటే రీసెంట్ టైంలో వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్తో సిక్సర్ కొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది పెద్దినేమో అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ని ఈ అవతార్లో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. నిన్నటి దాకా ప్రమోషన్స్లో రూరల్ క్రికెట్ ప్లేయర్ లా కనిపిస్తాడు అని ఎక్సైట్ అవుతున్నా, సడన్ గా అమ్మోరు కత్తిలా ఈ టీజర్ డ్రాప్ చేశారు. కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. నాకు తెలిసి రామ్ చరణ్ గాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజిక్ ఇన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బ్రో. సెయిడ్ ధ్రువ, ట్రిపుల్ ఆర్ పెద్ది పర్ఫెక్ట్ గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్నాడు. అండ్ కొంతమంది బీజిఎం అంత కిక్కియ్యలేదు అంటున్నారు. దీనికి నాకు తెలిసి 2 రీజన్స్ కనిపిస్తున్నాయి భయ్య. ఒకటి, రీసెంట్ గా వచ్చిన ప్రతి టీజర్ లో హెవీ బీట్ బీజిఎం అలవాటైపోయి దీనికి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారేమో అనిపించింది. అండ్ సెకండ్ ది, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బీజిఎం ని డామినేట్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే పర్సనల్లీ నాకైతే బీజిఎం బాగానే అనిపించింది భయ్య. పెప్టీగా సెట్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే టీజర్ చూసినప్పటి నుంచి నాకు కొట్టేస్తున్న డౌట్ ఏంటంటే ఇది ఏమైనా డ్యూయల్ రోల్ సినిమానా అని. ఎందుకంటే ముందొచ్చిన ప్రతి ప్రమోషన్ లో రామ్ చరణ్ గారికి ముక్కుపోగు ఒకటి కనిపించింది భయ్య, కానీ ఈ గెటప్ లో అది లేదు. మేబీ స్టోరీలో చేంజ్ వల్ల కూడా ఉండొచ్చు, కాకపోతే ఎక్కడో కొడుతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.